హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానెల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. చూత్తారు గదా! ఇయాలైతే పొద్దున్నుంచి ఏమేం కూరలండుతాను. ఇయాలైతే పిల్లల కోసం పాస్తా కుక్కర్‌లో చేత్తానా. వితిన్ 5-10 నిమిషాల్లో అయిపోతది. ఎందుకంటే మనం పొద్దున్న లేవగానే పిల్లలకి ఏం వంట జేయాలి, ఏం టిఫిన్ జేయాలి అని చెప్పి మనకైతే ఒక ఎగ్జామ్ లెక్కన అయిపోతది గదా! ఎంత మంచిగా వండినా, ఎంత మంచిగా చేసినా పిల్లలు మాత్రం ఏదో ఒక వంక పెడతారు కాబట్టి ఇక వాళ్ళకు కొత్త కొత్త రెసిపీస్ కొత్త కొత్తగా చేయాలి. మనకు తొందరగా అయిపోవాలి. మనకు కూడా పని తొందరగా అయిపోవాలి. టేస్ట్‌గా చేయాలి. కాబట్టి ఇయాల నేను పాస్తా చేత్తాను. చాలా చాలా సింపుల్‌గా, హెల్తీగా కుక్కర్‌లో చేత్తాను. మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా టైం దొరకనప్పుడు అంటే పొద్దున్న లేసి అండడము లేట్ అయినప్పుడు గిట్లయితే కూరగాయలు ఉంటే పిల్లలకైతే పాస్తా చేసియండి. మస్తు టేస్టీగా ఉంటది. పిల్లలు ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇయాల నేను చెప్పే మాటలు ఇనుకుంటా, ఖచ్చితంగా నా రెసిపీస్ చూసుకుంటా, నా వీడియో చూసుకుంటా, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూత్తారు కదా! ఇయాలైతే కుక్కర్ అయితే పెట్టుకున్నా. దాంతో పాటు ఇయాల మా ఆయన తెచ్చిన గులాబ్ జాములున్నయి, పూతరేకులున్నయి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఇదైతే చూసిర్రు గదా! థంబ్‌నెయిల్ ఏం పెట్టినో. అన్నదమ్ములు విడిపోవడానికి, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రావడానికి, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఎవరు? అంటే భార్యాభర్తలు. అంటే బయట నుంచి వచ్చిన కోడళ్ళేనా? బయట నుంచి వచ్చిన తోడికోడళ్ళేనా? అని ఒక డౌట్ అయితే ఉంటది గదా! అదే ఈరోజు టాపిక్కు. అదే దాని గురించి చెప్దామని నేనైతే ఈరోజైతే టాపిక్ చెప్తానా. మస్తు ఇంట్రెస్టింగుంటది. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. చూత్తారు కదా! ఇక్కడైతే కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్‌లో ఆయిల్ కొద్దిగా పోసుకోవాలి. పిల్లలు ఇష్టంగా తింటారనుకుంటే మీరు నెయ్యేసుకోండి. ఇగ నెయ్యి అంటే మనకు బాగా కాస్ట్‌లీ కాబట్టి ఏసుకోము. బటర్ ఏసుకున్నా మంచిదే. పిల్లలకు కొంచెం మంచిగా తినిపియాలి. పిల్లలు ఇప్పుడు మంచిగా తింటేనే రేపటి రోజున మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఇగ మనకైతే మన అమ్మ నాన్నలు అంత మంచిగా నెయ్యేసి, నూనేసి నెయ్యేసి, బటర్ ఏసి అయితే ఏం తినిపియలేదు. కానీ మనమైతే ఆరోగ్యంగానే ఉన్నాం. కానీ ఇప్పుడు పిల్లలు ఎంత తినిపించినా గూడా ఆరోగ్యంగా ఉంటలేరు. అట్లయిపోయింది పరిస్థితి. ఇక జీలకర్రేసుకొని అన్ని కూరగాయలేసుకొని మీకు ఏది ఇష్టం ఉంటే ఆ కూరగాయలేసుకోండి. బఠానీలేసుకోండి. ఇంకేమని శనగలేసుకోవాలనుకుంటే శనగలేసుకోండి. పల్లీలేసుకోండి. పిల్లలకు కొంచెం హెల్తీగా ఇయ్యండి. ఎందుకంటే తినరు కాబట్టి. ఇక్కడైతే రెసిపీ చూడండి. అయితే అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టడానికి, అన్నదమ్ముల మధ్య దూరం పెరగడానికి, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టడానికి కారణం వచ్చేసి ఖచ్చితంగా బయట నుంచి వచ్చిన తోడికోడళ్ళే. ఎందుకంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక కడుపులోనే పుడతారు. ఒక్కరు గాదు, ఇద్దరు గాదు, నలుగురు కొడుకులున్న మా అత్తయ్యకైతే నలుగురు కొడుకులు. నలుగురు కొడుకులల్ల మా ఆయన చిన్నోడు. ముగ్గురు బావలు నాకు. ఆ ముగ్గురు బావలు పెళ్లి గాకముందు అంటే నాకు వాళ్ళకి పెళ్లి గాకముందు ఎట్లున్నారో, పెళ్లయిన తర్వాత ఎట్లున్నారో అది గూడా మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ నేనైతే కూరగాయలేసుకున్న మంచిగా అయితే కలుపుకుంటానా. టమాటాలు గూడా యేసుకుంటానా. మీరైతే రెసిపీ చూడండి. అయితే మనము బయట నుంచి వత్తాం. ఎవరు? కోడళ్ళం. బయట నుంచి వత్తాం. కానీ కొడుకులు, అన్నదమ్ములు ఒక్క అమ్మ కడుపులో నుంచే పుడతారు. కాబట్టి వాళ్ళ దిమాకయినా, వాళ్ళ ఆలోచనలైనా, వాళ్ళ గుణాలైనా, వాళ్ళ అలవాట్లైనా సేమ్ అన్నదమ్ములు దగ్గర దగ్గరగా ఉంటారు. పోలికలు ఎట్లుంటాయో గట్లనే అలవాట్లైనా, వాళ్ళ గుణాలు గూడా సేమ్ ఉంటాయి. దగ్గర దగ్గరగుంటాయి. వాళ్ళు కోపంగుంటే ఒక పెద్దన్నకు కోపం ఎక్కువుంటే, రెండో తమ్మునికి గూడా కొంచెం ఎంతో కొంత కోపం ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఒక కడుపులోనే పుడతారు గదా! ఒక తల్లి కడుపులోనే పుడతారు గాబట్టి, వాళ్ళ ఆలోచనలైనా, వాళ్ళ అలవాట్లైనా, వాళ్ళ మనసైనా కొంచెం సేమే ఉంటది. కానీ బయట నుంచి వచ్చే కోడలు అట్లా గాదు గదా! బయట నుంచి వచ్చే కోడలు ఎక్కడ జత్తరు? బయట నుంచి అత్తరు. అంటే వేరే ఊరు నుంచి నలుగురు కోడళ్ళు నలుగురు కోడళ్ళున్నారనుకోండి. నలుగురు కోడళ్ళ గుణం ఎట్లుంటది? వేరే వేరే ఉంటది. అదే నలుగురు కొడుకుల గుణం ఎట్లుంటది? సేమ్ ఉంటది. ఒకటే కడుపులో పుడతాం గాబట్టి. ఇక్కడ చూత్తారు గదా! నేను టమాటాలేసుకున్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు మనం పాస్తా ఏసుకొని నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకుంటే మనకు పాస్తా వితిన్ 5-10 నిమిషాల రెసిపీ అయితే రెడీ అయిపోతది. అయితే నేను ఇది చెప్పడానికి ముందు మా ఇంట్ల నలుగురు మా మా ఇంట్ల మా అత్తకు నలుగురు కొడుకులని చెప్పినా గదా! గది చెప్తా. ఆ తర్వాత ఇంకో స్టోరీ చెప్తా. ఫస్ట్ అయితే మా అత్తకు నలుగురు కొడుకులు. నలుగురు కొడుకులలో మాకు పెళ్లి గాకముందు మాకన్నా ముందు ముగ్గురు బావలున్నారు. మా పెద్ద బావ నాకన్నా 12 సంవత్సరాలు పెద్దోడు. రెండో బావ 8 సంవత్సరాలు పెద్దోడు. మూడో బావ 6 సంవత్సరాలు పెద్దోడు. అంటే మా ఆయనకు గంతే. మా ఆయన గూడా గంతే. అంటే మా ఆయనకు నాకు డిస్టెన్స్ ఒకటే సంవత్సరము డిఫరెంటు. మా ఆయన నాకన్నా ఒక 1 ఇయరే పెద్దోడు. అంటే మాకు పెళ్లయింది గూడా 21 సంవత్సరాలకు నాకు, మా ఆయనకి 22 సంవత్సరాలకు మా ఆయనకి పెళ్లయింది. మా మా ఇద్దరికి మాకు పెళ్లి గావడానికి ముందు మా పెద్ద బావకు మాత్రమే పెళ్లయింది. మా రెండో బావకు పెళ్లి గాలేదు. మా మూడో బావకు పెళ్లి గాలేదు. ఎందుకంటే మేము అరేంజ్ మ్యారేజ్ కాదు గదా! లవ్ మ్యారేజ్ గదా! నాకు పెళ్లి సంబంధం వచ్చిందని మా ఆయన నన్ను చేసుకోవాల్సొచ్చింది. నేను మా ఆయనని అడగడం వల్ల మా ఆయన చేసుకోవాల్సొచ్చింది. లేకపోతే నేను ఇంకా చదువుకునేదాన్ని. ఇంకా నేను కొంచెం లేటే చేసుకునేదాన్ని. మా ఆయన గూడా లేటే చేసుకునేటోడు. కానీ ఇగ ఉల్టా అయిపోయింది మాకంతా గూడా. సూత్తారు గదా! ఇక్కడ నేను పాస్తా యేసుకున్న మంచిగా మగ్గిన తర్వాత పాస్తా యేసుకొని, పాస్తా మసాలా యేసుకొని, మనం ఉప్పు, కారం యేసుకొని, మంచిగా ఉప్పు, కారం అన్నీ యేసుకొని, నీళ్లు పోసుకొని మంచిగా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే మనకైతే పాస్తా జ్యూసీగా వత్తది. అయితే ఆహ్, మా మాకు పెళ్లయిన తర్వాత మా మూడో బావకు 3 నెలలకు పెళ్లయింది.
మా రెండో బావకు 3 సంవత్సరాలకు పెళ్ళయింది. అంటే మాకు పెళ్ళైన తర్వాత మా బాబు పుట్టిన తర్వాత మా పెద్ద బాబు పుట్టిన తర్వాత గప్పుడు మా మూడో బావకు పెళ్ళయింది. మా మూడో బావ నాకన్నా బాగా పెద్దోడు. మా హస్బెండ్ కన్నా మాకన్నా పెద్దోళ్ళు కాదు వాళ్ళైతే మస్తు పెద్దోళ్ళు. 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల పెద్దోళ్ళు. మేము చిన్నోళ్ళం. అప్పుడు మాకు 21 సంవత్సరాలే. ఆళ్ళకు ఫుల్ పెద్దోళ్ళు. ఆళ్ళు ఎట్లుండేటోళ్ళంటే మా పెద్ద బావ, రెండో బావ, మా మూడో బావ అందరూ గూడా నాతోనైతే మంచిగుండేటోళ్ళు. ఎట్లా అంటే ఒక చెల్లెని చూసుకున్నట్టుగా చూసుకునేటోళ్ళు. ఎందుకంటే మేము బావ అని పిలవము. భయ్యా అని పిలుత్తాం. అన్న అని పిలుత్తాం. కాబట్టి మమ్మల్ని చెల్లి లెక్క చూసుకునేటోళ్ళు. లేదురా ఏదన్నా మాట్లాడాలన్నా గూడా, లేదురా అట్లా గాదురా, ఇట్లా రా నేను బయట నుంచి వచ్చినా గదా! నాకు తల్లిదండ్రులు లేరు గదా! ఏదన్నా తెలవకపోతే మా బావలు గూడా అత్తయ్య తిడుతాంది, మామయ్య తిడతాండు అని చెప్పి నేను చెప్తే మా బావలు గూడా అమ్మ అంతే నువ్వు అర్థం చేసుకో. అమ్మ అట్లనే మాట్లాడుతది. నువ్వు ఏడవకురా అని చెప్పి గిట్లా ఓదార్చేటోళ్ళు మా బావలు. మా ఆయనతో పాటు మా బావలు గూడా నేను చిన్నదాన్ని గాబట్టి నన్ను ఓదార్చేటోళ్ళు మా బావలు. లేదురా చెల్లెతోనన్నట్టుగా మంచిగా మాట్లాడేటోళ్ళు. ఇగ అప్పటిదాకా మంచిగనే ఉన్నది. ఎప్పుడైతే పెళ్లయిందో ఇగ అప్పటినుంచి ఇగ మా బావలు మాటలు ముచ్చట లేదు, మాట ముచ్చట లేదిగ. చూసి చూడనట్టే ఉంటారు. ఇప్పటికి గూడా పెళ్లయి గిన్ని సంవత్సరాలయితాంది గదా! మా బావలు అప్పుడు మాట్లాడినట్టుగా ఇప్పుడైతే మాట్లాడతలేరు. ఇగ బయటోళ్ళతోని అంటే ఒక మరదల్లానే జూత్తరు. అంతకుముందు మా బావలు ఎట్లా జూసేటోళ్ళంటే ఒక చెల్లె లెక్క జూసేటోళ్ళు. ఎందుకంటే మా అత్తయ్యకు బిడ్డలు లేరు గదా! చెల్లెలు లెక్క చూసుకునేటోళ్ళు నన్నైతే. మా ముగ్గురు బావలు గూడా. అలాంటిది ఇప్పుడు నాతోని మాట్లాడతలేరు. మాట్లాడినా గూడా ఒక మరదలతోని మాట్లాడినట్టుగానే మాట్లాడతారు. అప్పుడు చెల్లె అన్న ఫీలింగ్‌లో ఉండేటోళ్ళు. ఎందుకంటే అంతా గూడా భార్య మార్చేసింది. పెళ్లి గాకముందు గట్లుండేటోళ్ళు. పెళ్లయిన తర్వాత మా బావ గూడా మారిపోయిండు. పెళ్లి గాకముందు మా బావ ఏదైనా తెచ్చినా గూడా అందరికిచ్చేటోడు. అత్తకు, వాళ్ళ అమ్మకు, నాన్నకు, పిల్లలకు, నాకు, మా ఆయనకు అందరికి గూడా ఏ బావ తెచ్చినా గూడా అందరికి షేర్ చేసుకునేటోళ్ళు. ఏది తిండి తెచ్చుకొచ్చుకున్నా, బట్టలు తీసుకొచ్చుకున్నా అన్నీ చూపించేటోళ్ళు. మంచిగా ఉండేటోళ్ళు. ఎప్పుడైతే మా బావాలకు పెళ్లయిందో ఇగ భార్యలొచ్చిన తర్వాత మారిపోయిర్రు. ఓపెన్‌గా మాట్లాడుడు మారిపోయిర్రు. ఏది తెచ్చుకున్నా ఇచ్చుడు మర్చిపోయిర్రు. దొంగతనంగా దాసిపెట్టుకొని మరి తినుడు అలవాటు చేసుకున్నారు. గట్ల తయారయ్యారు. వాళ్ళ వల్ల మేము గూడా అట్లనే మారిపోతామేమో అన్న భయమైతే ఉండేది మాకు. కానీ ఎవరి గుణం వాళ్ళకు. కానీ ఈ నలుగురు కొడుకులు ఏం చేస్తారంటే మేము రంజాన్‌కు, బక్రీద్‌కి పోతాం గదా! గప్పుడు ఈ అన్నదమ్ములు బయటికి పోయి మరి రెస్టారెంట్‌లకు పోయి తినొత్తారు. కానీ మమ్మల్నయితే మా పిల్లలకు నాకైతే వాళ్ళు దావత్ ఇచ్చేది లేదు. వాళ్ళు తినిపిచ్చేదే లేదు. చూత్తారు గదా! ఇక్కడైతే పాస్తా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొత్తిమీరేసుకున్నా. ఇగ మధ్యాహ్నం అయితే అయింది. నేనైతే పప్పుండే ఒక ఎగ్ ఉడకబెట్టుకొని అయితే తింటానా. అయితే ఇక్కడ ఏందంటే మ్యాటరు పెళ్లి గాకముందు ఉన్న తల్లిదండ్రులు అంటారు తల్లిదండ్రులు ఏమంటరు? భార్య వచ్చిన తర్వాత మారిపోయిండు నా కొడుకు. భార్య వచ్చిన తర్వాత మారిపోయిండు. పెళ్లి గాకముందు కొడుకు అన్నీ చేసి పెట్టేటోడు. కొడుకు అన్నీ ఇచ్చేటోడు. నా కొడుకు అన్నీ మిగిలిన పైసలు గూడా నాకిచ్చేటోడు. నెలకి ఇంత ఇచ్చేటోడు అని చెప్పి తల్లిదండ్రులు చెప్పుకుంటారు గదా! కరెక్టే. అది నిజమే. అది మారిపోవడానికి కారణము కొడుకు గాదు. వచ్చిన కోడలు. కోడలేం జెప్తది ఇంటికచ్చుడుతోనే, "అయ్యో! ఒక పెద్ద బావ పెద్ద యారాలు ఇయ్యనే ఇయ్యలేదు మీ అమ్మకు ఈ నెల. నువ్వెందుకిత్తానవు? పెద్ద కొడుకు చూసుకోడా? నువ్వు ఒక 500 ఇత్తే అయిపోతది. నువ్వేదో 1000 ఇత్తానవు. మీ అన్నను 500 ఇత్తే నువ్వు 1000 ఇత్తానవు. నీకేమైనా ఎక్కువ పైసలున్నాయా ఏంది?" అని జెప్పి గిట్లా మాట్లాడతారు. మా ఇంట్లో అయితే నలుగురు కోడళ్ళున్నారు గదా! అంటే నేను నాలుగో కోడలిని. ముగ్గురు కోడళ్ళు గిట్లనే ఉంటారు. మా పెద్ద బావ పైసలు ఎక్కువియ్యడు వాళ్ళ అమ్మకు. అంటే సంవత్సరంకు రంజాన్‌కి, బక్రీద్‌కు అట్లా పండగలకు వీటికి ఇత్తరు. వాళ్ళకియ్యకపోతే మా మూడో యారాలైతే ఇయ్యద్దనే జెప్తది. వాళ్ళు ఇయ్యలేదు గదా! మేమెతికిత్తామని గొడవకేత్తది. దానివల్ల మా బావ మారిపోయిండు. గట్లయితుంటది ఖచ్చితంగా భార్యల వల్లనే అంటే బయట నుంచొచ్చిన తోడికోడళ్ళ వల్లనే అన్నదమ్ములైతే మారిపోతారు. వాళ్ళు మధ్య దూరం పెరిగిపోతది. వాళ్ళ మధ్య బంధం దూరమైపోతది. లాస్ట్‌కి తల్లిదండ్రులను గూడా దూరం జేసేది గూడా ఈ బయట నుంచొచ్చిన కోడళ్ళే. నాకు తెలిసి 99% ఇట్లే ఉంటారు. ఇక్కడైతే సాయంత్రం అయింది. నేను చిక్కుడుగాయ కర్రీ జేత్తానా. మాటల్లో పడి మీకేం జెప్పలేదు. పొద్దున్నుంచి మొదలుపెడితే సాయంత్రం వరకు వీడియో అయితే కంటిన్యూ‌గా నడిచింది. ఇక్కడ నేను చాయ్ పెట్టుకున్నా, దాంతో పాటు చిక్కుడుగాయ కూర అండుతాంటేనే మా పిల్లలకు ఫోను అవసరం ఉండే. ఫోను తీసుకున్నారు చదువుకుంటారని. పిల్లలు చదువుకుంటారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏందండి పని పొద్దున్నుంచి మొదలుపెడితే రాత్రి దాకా ఉంటది. మనమైతే రెస్ట్ ఉండేదే ఒక 2 గంటలు. ఆ 2 గంటలు కూడా ఖాళీగా ఉండొద్దు. ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒక సహాయపడాలి. ఎంతో కొంత మనం కూడా సంపాదిస్తానం. మనకు కూడా ఒక టాలెంట్ ఉందని చూయించాలని మనకొక కుతూహలం అయితే ఉంటది గదా! గట్లయితే ఉన్నది. అయితే మా ఇంట్లో అయితే గవన్నీ ఏముండయి. మా ఇంట్లో బాసన్లు తోమాలి, ఇంట్ల వంటలు జేయాలి, ఇంట్ల పిల్లలను జూసుకోవాలి. గింతే మా ఇంట్ల. మా అత్తగారింట్ల. మా ముగ్గురు కోడళ్ళు గదే జేత్తరు. అంటే మా ముగ్గురు యారాళ్ళు గదే జేత్తరు. నేను గూడా గదే జేయాలే. ఇది దొంగతనంగా నేనైతే వీడియో తీత్తా. దొంగతనంగా పెట్టిన యూట్యూబ్ ఛానెల్ పెట్టిన విషయం ఇంతవరకు తెలవది. ఎన్నటికైనా తెలుస్తదన్న భయమైతే ఒకటుంటది. తెలిస్తే మాత్రం భయమే. ఎందుకంటే మా ఇంట్లోల్ల స్టోరీ గూడా చెప్తాను గాబట్టి. అయితే గట్లయితుంటది.
ఒక స్టోరీ చెప్తా అన్నా గదా! అయితే ఇట్లయితే ఉంటది. ఖచ్చితంగా అన్నదమ్ములు మారిపోవడానికి కారణం తోడికోడళ్ళు. అంటే బయట నుంచి వచ్చిన కోడళ్ళే ఉంటారు. అయితే మా అత్తయ్య మా అత్తయ్య మా అత్తయ్యకు తోడికోడలు. అంటే మా మామయ్య వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములే. మా మామయ్యకు ఇద్దరు అన్నదమ్ములే. మా మామయ్య వాళ్ళ తమ్ముడు గంతే. వాళ్ళ అమ్మని చూసుకోవడానికి వీళ్ళ హ్మ్, ఉంటారు గదా! తోడికోడళ్ళు. అంటే మనము చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎన్నో ఖర్చులు చేత్తరు. ఎంతో చూసుకుంటారు. ఎంతో ప్రేమిస్తారు. ఎన్ని ఖర్చులు పెట్టినా వాళ్ళకేం అనిపియది. కానీ ఎప్పుడైతే మన తల్లిదండ్రులు మంచాన పడ్డప్పుడు మనం చూసుకోవడానికి వంతులేసుకుంటాం చూడండి. అంటే నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో. నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో అంటే అన్నదమ్ములు గొడవ పెట్టుకుంటారు. బయట నుంచి వచ్చే తోడికోడళ్ళు గూడా పుల్లలు పెడతారు. దానివల్ల అన్నలు మారిపోతారు. కొడుకులు మారిపోతారు కాబట్టి ఇగ గిట్లయితే జరిగింది. మా మామయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మను చూసుకోవడానికి గూడా వంతులేసుకున్నారు. ఎట్లా అంటే వాళ్ళమ్మ చూత్తారు గదా! ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ మీకేది తెలిసిందే కాబట్టి నేను చెప్తలేను. మా మామయ్య, మా చిన్న మామయ్య ఇద్దరు గూడా వంతులైతే యేసుకుంటారు. వాళ్ళమ్మ కొంచెం ముసలిదయిపోయిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ అత్తే మూడ్ మా మామయ్య వాళ్ళ అమ్మ అయితే అంటే మా నానమ్మ అయితే అస్సలు ఎవ్వరి కొ ఏ కొడ ఏ కొడుకు దగ్గరైతే ఉండలేదట. ఆళ్ళ ఉంటది గదా! సొంతిల్లు. ఆ ఇంట్లోనే చనిపోయే వరకు ఆమెకు సాతనయ్యే వరకు ఆమె ఒక్కతే ఉండి మంట వండుకుంటా అట్లనే బతికింది గానీ, ఒక్కరు కిందికి పోయి అయితే బతకలేదు. ఎందుకంటే కోడళ్ళు ఎలాంటోలో, కొడుకులు ఎలాంటోలో తెలిసినప్పుడు ఆ తల్లి కొడుకుల దగ్గర రావడానికి గూడా కొంచెం ఆలోచిస్తది. ఎందుకంటే కష్టపడి కంటాం. పిల్లలను సాదుతాం, పెద్దగా చేత్తాం, చదివిపిత్తాం, ఆళ్ళకు మంచి పొజిషన్‌కి తీసుకొచ్చినప్పుడు కానీ లాస్ట్ స్టేజ్‌లో మనల్ని చూసుకోవడానికి వాళ్ళకి కష్టమైతది గదా! అడ్డనిపిత్తది గదా! వాళ్ళ లైఫ్‌లో, వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌కు అన్నిటికి గూడా. గట్లా అయిపోతది అప్పుడు ఫ్యూచరు. ఎందుకంటే కొడుకులు మారరు. కోడళ్ళు మారుతారు. మీ అమ్మేంది ఎప్పుడు చూడు దగ్గుకుంటా కూసుంటాది. మీ అమ్మకెవరు జేసి పెడతారు? మీ నాన్నకెవరు జేసి పెడతారని గిట్లా అనేసరికి ఇగ అటు మాట ఇనలేక, ఇటు తల్లి మాటలు జవదాటలేక మధ్యలో అయితే నలిగేది మొగోళ్ళే. చూత్తారు గదా! ఇక్కడ టమాటాలైతే యేసుకున్నా. అయితే ఇగ మా చిన్న మామయ్య అయితే ఆహ్, ఆరోగ్యం అయితే మా నానమ్మకు పాడైపోయిందని చెప్పి, ఒక 5 సంవత్సరాల కిందట జరిగింది. మా మామయ్య మా నానమ్మకు హెల్త్ పాడైపోయింది. నువ్వు చూసుకోరా అని చెప్పి ఆహ్, వాళ్ళ తమ్ముడికి చెప్తే, "నువ్వు ఇంటికి పెద్దోనివై ఉండి, నువ్వు పైసలు పెట్టవు గాని నేను చూసుకుంటానా? నేను చూసుకోను నువ్వు పైసలు పెట్టు. నువ్వు పైసలు పెడితే నేను పైసలు పెడతా" అని చెప్పి మా చిన్న మామయ్య అవునారా! ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను సంపాదించినప్పటి నుంచి అమ్మను, నాన్నని నేనే చూసుకున్నా. నాన్న కార్యం అంతా కూడా నేనే చూసుకున్నా. ఇప్పుడు అమ్మకు ఆరోగ్యం బాలేదు. నాకు కొంచెం పైసలు టైట్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చూసుకోమంటే నేను ఎప్పటినుంచో చూసుకున్నా అంటానవేందిరా? నీకు తల్లి కాదారా? అని చెప్పి మా చిన్నమ్మ, పెద్ద మామయ్య ఇగ గిట్లా నువ్వంటే నువ్వు, నేనంటే నేను అనుకోని లాస్ట్‌కైతే మా నానమ్మకు పాపం ఎవ్వరు ట్రీట్‌మెంట్ చేయలేదు. చేయకపోయేసరికి సరైన వైద్యం లేకపోయేసరికి ఒక 2, 3 సంవత్సరాలు ఎక్కువ బతికేది. తొందరగా చనిపోయింది. గట్లయితే అయిపోయేది. కానీ వాళ్ళ తప్పు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు అంత పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు అయ్యో! మా అమ్మని మేము అప్పుడు చూసుకోలేదు. మా తమ్ముడు చూసుకోలేదు. మా తమ్ముడు చూసుకోకపోతే నేను చూసుకున్న అయిపోయేదని చెప్పి ఇప్పుడు పశ్చాత్తాపపడతారు. ఎప్పుడు వాళ్ళ కొడుకులు పెద్దగా అయిన తర్వాత. గట్లయితే ఉంటది. మనము ఉన్నప్పుడు అర్థం చేసుకోము. లేనప్పుడు కావాలనుకుంటాం. కాబట్టి ఉన్నప్పుడే మనము వాళ్ళు చూసుకుంటలేరని చెప్పి మనం చూసుకోకుండా ఉండొద్దు. మనకు టైమొచ్చినప్పుడు మనం చూసుకోవాలి. మన దగ్గర పైసలు లేకపోయినా అడ్జస్ట్ చేసైనా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎందుకంటే మనం తల్లిదండ్రులు లేకపోతే భూమి మీదకి అచ్చేటోళ్ళమే గాదు. గట్లయితే ఉంటది. అట్లా జేయడానికి కారణం గూడా మా చిన్న మామయ్య వాళ్ళ భార్య చెప్పడం వల్ల మా చిన్న మామయ్య ఇన్నడు. ఇనడం వల్ల ట్రీట్‌మెంట్‌కు పైసలు పెట్టలేదు. లాస్ట్‌కు వాళ్ళ అమ్మనైతే పోగొట్టుకున్నాడు. గట్లుంటది. బయట నుంచి వచ్చిన కోడళ్ళు అంటే తోడికోడళ్ళు గిట్లా మారుతారు. లోపల ఒకటుంటది. బయట ఒకటుంటది. సూత్తారు గదా! నేను చిక్కుడుగాయ కర్రీ అయితే మీకు చూపియలేదు. ఇక్కడ గులాబ్ జాములును, పూతరేకులు తీసుకొచ్చిండు. పిల్లలకైతే ఇగ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇవైతే ఇచ్చేస్తానా. నాకుంటా సూత్తారు గదా! మా పిల్లలకైతే గులాబ్ జాము, పూతరేకులైతే ఇత్తానా. ఇయాలైతే గిట్లుంటది. అన్నదమ్ములు మారిపోవడానికి కారణం పక్కా బయట నుంచి వచ్చిన కోడళ్ళే. అది తల్లిదండ్రులు అనేది మాట నిజమే. మా కొడుకు మారిపోయిండంటే ఖచ్చితంగా మారిపోయినట్టే. ఎవరి వల్ల అంటే బయట నుంచి వచ్చిన కోడళ్ళ వల్లనే. అందరూ కోడళ్ళు గిట్లుంటారని గూడా అంటలేను. 90% కోడళ్ళు గిట్నే ఉంటారు. ఒక్క 10% కోడళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. అంటే రేపటి రోజున మేము గూడా అత్త పొజిషన్‌కి అత్తం గదా! అని ఆలోచించుకొని ముందుకు పోయేటోళ్ళు కొంతమందే ఉంటారు. ఈరోజు మన అత్త, మన మామను మనం మంచిగా చూసుకుంటేనే రేపటి రోజున మన పిల్లలు, మనము
వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత మనం అత్త పొజిషన్‌కి వత్తాం గదా! గప్పుడు మనం జేసిన పుణ్యమే మన తల్లిదండ్రులు అంటే మన అత్తమామలు చేసిన పుణ్యమే వాళ్ళకి చేసిన సేవలే రేపటి రోజున మన పిల్లలు మనకు జేత్తరు. ఎందుకంటే పిల్లలు మనం జూసి నేర్చుకుంటారు గదా! ఇప్పుడు నువ్వు అత్తమామలు నువ్వు దూరం జేసినావు, అత్తమామలు తిడతాను, అయ్యో! మీ నానమ్మ గలాంటిది, మీ తాతయ్య గిలాంటోడు అని పిల్లలు చెప్తా అంటే ఏమైతది ఆళ్ళ మైండ్‌ల చెడు ప్రభావం అనేది జరుగుతది. కాబట్టి రేపటి రోజున వాళ్ళు వాళ్ళ పిల్లలకు మన గురించి గట్నే జెప్తరు. కాబట్టి ఆ ఛాన్స్ ఇయ్యద్దంటే మనం మన అత్తమామల్ని మంచిగా చూసుకున్నప్పుడే పిల్లలు అర్థం చేసుకొని రేపటి రోజు మనల్ని చూసుకుంటారు. లేకపోతే మనం ఎట్లా ట్రీట్ చేత్తానమో మన అత్తమామలను గట్లనే మనల్ని గూడా వాళ్ళ పిల్లలకు అట్నే ట్రీట్ చేత్తరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కిందాకు రాలిందని మీదాకు నవ్వద్దు. మీదాకు గూడా రాలే రోజు అత్తది గాబట్టి, ఆ పొజిషన్‌లో మనం గూడా అత్తం గాబట్టి, నేనైతే ఒక చిన్న సజెషన్ లెక్క చెప్తానా. ఒకవేళ మీరు తప్పుగా అయితే తీసుకోకండి. ఇగ పిల్లలైతే గిట్లా పూతరేకులు, గులాబ్ జామ్‌తోనైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేత్తార్రు. ఇగ రేపటి వీడియోలో అయితే కలుస్తా. రేపటి వీడియోలో ఒక మంచి టాపిక్‌తో, మంచి మోటివేషన్ వీడియోతో మిమ్మల్నైతే కలుస్తా. ఇగ అంతవరకు ఉంటా మరి. సెలవు.